దేవునిని ఎరిగే ఒక స్థలం అది. దేవుని వాక్యము దేవునిని ఎరిగే ఒక స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు మీకు నేను సింపుల్గా ఐ విల్ స్టార్ట్ అండ్ ఈవినింగ్ మనం క్లోజ్ చేయాలి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ఎందుకు ఈ విధంగా ప్రార్థించాడు దైవజనుడు అంటే, దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఏమైనా మాట్లాడినప్పుడు అడిగినప్పుడు అది అకౌంట్ మనతోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడండి అకౌంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని ఇంటి గడప యొద్దే, దేవుని ఇంటి యొద్దే దేవుని యొక్క తీర్పు స్టార్ట్ అవుతుంది. మీకు గుర్తుందా? దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని పంపిస్తూ ఉన్నాడు. పంపించాడా లేదా? మోషే వెళుతూ ఉండగా మార్గమధ్యంలో దేవదూత మోషేని ఎదుర్కొంది. ఎవరికి తెలుసు ఆ విషయం? తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. చెయ్యి తెలిసిన వాళ్ళు. దేని కొరకు దేవదూత మోషేని ఎదుర్కొంది చెప్పండి. ఎవరిని? మోషేని చంపుట కోసం కాదు. మోషేని చంపితే ఏమి రాదు అక్కడ. మోషే కుమారుని చంపటానికి. ఎందుకు? మోషేకి సున్నతి అయిందా? మరి మోషే కుమారునికి దేవదూత ఎందుకు వచ్చింది? మోషేని చంపటానిక, మోషే కుమారుని చంపటానికి అనేది మీకు ఎలాగ అర్థమవుతుంది అంటే, దేవదూత చంపటానికి వచ్చిన దేవదూత చంపకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడు చంపకుండా వెళ్ళిపోయిందంటే, మోషే కుమారుడికి సున్నతి చేసిన వెంటనే దేవదూత వెళ్ళిపోయింది. అంటే ఎవరిని చంపడానికి వచ్చిందో చంపకుండా వెళ్ళిపోయింది. అవునా? ఎందుకు చంపాలనుకున్నది దేవదూత? సున్నతి లేకపోతే ఎందుకు చంపుతావు నువ్వు? దేవుడు ఏమన్నాడు అంటే, ఐగుప్తు దేవతలకు నేను తీర్పు తీరుస్తాను. ఎవరికి? ఎలా తీర్పు తీరుస్తాను అంటే, ప్రతి తొలుచూలు నాది. ఆ తొలుచూలు నాది కాబట్టి ప్రతి తొలుచూలును నేను తీసుకోపోతున్నాను. ఫరో కుమారుని కూడా తీసుకుంటాను నేను, పశువులది కూడా తీసుకుంటాను నేను. తొలుచూలు తీసుకోకూడదు అంటే, తొలుచూలుకి నాతో నిబంధనగా సున్నతి జరగాలి. అర్థమైందండి? సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేను దేవతలకు, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చబోతున్నాను. ఐగుప్తు దేవతలకు హిస్టరీ చెప్తుంది, ఆ దేవతల దగ్గర 10 మంది అట. ఎవరండి? ఎంతమంది? 10 మంది. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు అక్కడ? 10 అద్భుతాలు. మళ్ళీ అవేంటో నేను అడగనులేండి. మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో దేవుడు ఎప్పుడు పని చేసినా కూడా గమనించండి, మీరు ప్రార్థన చేస్తారు, దేవుని దీవెన అడుగుతారు. దేవుడు ఎప్పుడు మీ నోటి నుంచి ఏదైనా వచ్చినా ముందు మీ దగ్గర అకౌంట్ స్టార్ట్ చేస్తాడు. ఏంటండి? ఎక్కడ? మీ దగ్గర, నా దగ్గర అకౌంట్ స్టార్ట్ చేస్తాడు. యేసుప్రభు నేర్పించిన ప్రార్థన మీరు చూసారా? పరలోకమందున్న మా తండ్రి, నెక్స్ట్ దెన్ నెక్స్ట్ మా రుణస్థులను క్షమించిన ప్రకారం. కొలబద్ద పెట్టాడు చూసారా? పెట్టాడా లేదా? నా రుణస్థులు మేము క్షమించిన, మన నోటితో మనకే కొలబద్ద పెట్టిస్తున్నాడు ఆయన. నీ యొక్క రుణస్థులను, నీ ఎడల రుణస్థులను ఒక చోట, కచ్చి ఉన్నవారని ఒక చోట. ఆమేన్. డెటర్స్, మాకు రుణపడిన వారు, అనేక విధాలుగా రుణపడిన వారు. ఆమేన్. మేలు చేస్తే కీడు చేసిన వాడు మనకు రుణపడి ఉన్నాడు.
మనల్ని నిర్హేతుకంగా ద్వేషించేవాడు మనకు రుణపడి ఉన్నాడు. అనేకమైన విషయాలు. మా రుణస్థులను, మా ఎడల కచ్చి ఉన్న వారిని, మమ్మల్ని ద్వేషించే వారిని మేము క్షమించిన ప్రకారము, అంటే నువ్వు క్షమించకపోతే నాకు క్షమాపణ లేదని నీ నోటితో నీతోనే చెప్పిస్తున్నాడు ఆయన. మేము క్షమించిన ప్రకారము మా యొక్క రుణములను క్షమించు. దేవుని యొక్క విధానం చూసారా ఎలా ఉంటుందో? దేవుడు నీతి న్యాయాలను బట్టి ఆయన పని చేస్తాడు, దానికి బయట ఆయన పని చేయలేడు. అందుకని ప్రార్థనలో మనం గనక ప్రభువుని ఏమైనా అడుగుతుంటే మొదట ఆయన ఎక్కడ స్టార్ట్ చేస్తాడండి? మన దగ్గరే స్టార్ట్ చేస్తాడు. మోషే యొక్క కుమారుడి దగ్గర సున్నతి స్టార్ట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఐగుప్తులో ఏం జరుగుతుంది? తొలిచూలును దేవుడు వధించబోతున్నాడు. దానికంటే ముందు ఇక్కడే స్టార్ట్ చేయబోతున్నాడు. ఒక బైబిల్ స్కాలర్ని అడిగితే ఆయన అన్నాడు, బైబిల్లో కొన్ని విషయాలు అసందర్భంగా కొన్ని చోట్ల రాయబడి ఉంటాయి. ఇది కూడా అలాంటి ఒక సన్నివేశం. మోషేని దేవుడు పంపిస్తూ చంపటానికి ఎందుకు వస్తాడండి అన్నాడు. నేను చెప్పాను, ఇది అసందర్భంగా రాసిన భాగం కాదు. ఇది తప్ప దీనికి సరి అయిన స్థలం బైబిల్ మొత్తంలో ఇంకెక్కడ ఉండదని చెప్పాను. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి యొద్దే ఆరంభమవుతుంది. అందుకని ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అతడు చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, అతడు చేసే ప్రార్థన దేవుని యొక్క నియమాలను ఆధారం చేసుకునే ఉంటుంది. ఆ విధంగా నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి జ్ఞానముతో ఉండిన ప్రార్థన అవునా కాదా అనేది నీకు తెలుస్తుంది. దేవుడు నియమాలు వేరు, ప్రజలకు నియమాలు తెలుసు, కానీ నియమాలు చేయని వారు ఉన్నారు. ఎవరు? ఆత్మపూర్ణులు, దేవుని సన్నిధిలో ఉండేవారు. అటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యోబు. క్షమించాలి, యోనా. ఇద్దరిది 2 క్యారెక్టర్సే కాబట్టి అలా షిఫ్ట్ అయ్యాను. యోనా ఏమన్నాడు దేవుణ్ణి? నువ్వు నన్ను నినేవాకి వెళ్ళమంటున్నావు, నేను నినేవాకి వెళ్ళటానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు సిద్ధంగా లేడో తెలుసా? నినేవా వెళ్ళటానికి నెంబర్ 1, నినేవా ఆ యొక్క నినేవా యొక్క మెయిన్ పట్టణం దమస్క్ అనుకుంటా. నినేవా చాలా భయంకరమైన దుష్ట కార్యములను ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా చేసిన పట్టణం అది. నినేవా పట్టణం ఇశ్రాయేలీలను ఎంతో బాధ పెట్టిన పట్టణం అది. వాళ్ళ యొక్క పాపము కూడా ఇప్పుడు బాగా పండిపోయింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు దైవజనుడు? సమయం వచ్చింది, నువ్వు నినేవాకి వెళ్ళాలి అన్నప్పుడు సమయం వచ్చింది, వీళ్ళ సంగతి ఏదో చూడాలని అనుకున్నాడు అని మీకు ఎలా తెలుస్తుంది? ప్రకటించిన తర్వాత బయటికి వెళ్ళి కూర్చొని దేవుడు ఎట్లా నాశనం చేస్తాడా అని మనసు పెట్టి ఉంచాడు. దాన్ని బట్టి మీకు తెలుసు అతను మనసు నినేవా నాశనం అయిపోవాలి అని. ఆ నాశనం అయిపోయేది ప్రకటించయ్యా నువ్వు వెళ్ళి అని అంటే మరి వెళ్ళొచ్చు కదా, వెళ్ళాడండి. నేను మీకేం చెప్తున్నాను? దేవుడు ఒక ప్రిన్సిపల్స్ మీద, దేవుడు ఏదైనా చేసినప్పుడు తనకు ఒక నియమ నిబంధనల మీద దేవుడు పని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నప్పుడు యోనా ఏమన్నాడంటే నేను వెళ్ళనన్నాడు. కానీ తర్వాత కథ మీకు తెలుసు కదా, సండే స్కూల్ పిల్లలకు కూడా మీకు తెలుసు కదా కథ. యోనా వెళ్ళాడా లేదా? యోనా వెళ్ళాడు. నేను మీ కథ చెప్పటంలా కొన్ని విషయాలు మీ లోపల నాటబట్టడానికి, ఆమేన్, అవి మీ జీవితాల్లో దేవునితో నడిచే విధానం, దేవునితో మాట్లాడే విధానం, దేవునికి అంగీకారమైన మార్గాలు ఎరిగే విధానం, దేవునిని ఎరిగే విధానాన్ని మీకు నేను బోధిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క ఆ యొక్క సేవకుడైన యోనా వెళ్ళను అని చివరికి వెళ్ళక తప్పనిసరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క పట్టణం బయటికి వెళ్ళి ఆయన కూర్చొని ఏమని మాట్లాడుతున్నాడు దేవునితో? మీకు గుర్తుందా? దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? నువ్వు ఇంత దేవుడు చూశాడు ఆయన కోపం ఉందని. ఏమండి,
మీ భర్తకి మీ భార్యకి నీ మీద కోపం ఉందో లేదో తెలియదు. ఇంట్లోకి రాగానే పెళ్ళైన వాళ్ళ చేతులు చూపించండి. ఆమె అంతేనా? ఇంకందరూ పెళ్ళిళ్ళు కాలే. నీకు భార్యకు కోపం ఉందని నీ భార్య మాట్లాడక ముందే తెలుసు. ఆమెమి విసరవసరంలా, లేకపోతే ఆమెమి సీరియస్ ముఖం పెట్టవసరంలా. ఆ మౌనంగా ఉంటేనే తెలిసిపోద్ది. సపోజ్ మా భార్య పాస్టమ్ గారు, ఆమెకి ఎప్పుడు కోపం ఉందో నాకు తెలుసు. ఆమె ఏమి మాట్లాడకుండానే నాకు తెలుసు. ఎప్పుట్లాగే ఉంటుందా అని తెలుసు. సో యోనా దేవుని ఎడల కోపంగా ఉన్నాడని దేవుడికి తెలుసు. కానీ నేను ఎక్కడున్నా కోపంగా అంటాడు కాబట్టి ఆ కోపాన్ని బయటికి తేవాలి. అర్థమైందండి? దేవుడు నిన్ను ఒప్పించడానికి ఏం చేస్తాడో తెలుసా? నీ లోపల ఉన్నది బయటికి తీసుకొస్తాడు. లేకపోతే నువ్వు ఒప్పుకో, నేను అటువంటి వ్యక్తిని కాదు, నేను ప్రాణమైనా పెడతాను, నేను మాత్రం నువ్వెవరో ఎరగవని నేను బొంకను. అసలు నీ లోపల నువ్వు వేరు. సరే, ఆ పరిస్థితి నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అటు తిరిగి ఏడుస్తావు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వెవరో నీకు తెలియపరచడానికి అవకాశాలు అనుమతిస్తాడు. యోనా కోపంగా ఉన్నాడు. ఇట్లాగే ఎండుంది. నేను అనుకున్నా బయటికి సౌండ్ ఏమి రాదు, ఫుల్ ఏసీలు, వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ నిద్రపోతున్నారేమో అనుకున్నా. పాస్టర్ గారు చెప్పారు, ఈ ఎండలకి మీటింగ్ ఏంటి బ్రదర్ అన్న. లేదు, మా చర్చిలో ఏసీ పెట్టించేసాం. అప్పుడు అనుకుని ఈ చర్చ్ చాలా ఐశ్వర్యవంతమైన చర్చ్ అనుకోని, రైజులా అంత ఏసీలు పెట్టేశామా నాన్న. దీనికి దానికి కనెక్షన్ కూడా లేదనుకుంటా కదా కదా. అది దేనికి లేదుగా, దీనికి ఉందా? మరి ఏసీలు పెట్టించాను అన్నారు. సింగిల్ ఫేజ్ మీద ఒకటి వేసుకోండి, అప్పుడు సరిపోదు. 3 ఫేజ్గా ఓకే. ఎనీహౌ, ఏసీల విషయం కాదు. నేను నమ్మి వచ్చాను. నేను అనుకున్నా కనీసం ఈ 2 కిటికీలైనా వేయించి ఈ యొక్క ఏసీ ఆన్ చేపిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఎక్కిన తర్వాత కానీ అది ఎలాడుతుంది. అదేంటి, అది స్టెబిలైజర్కి ఉండాలి కదా, అది ఎలాడుతుంది ఏంటి? ఇది చూస్తే ఇదేదో ఉన్నట్లుంది కానీ ఇది కూడా ఎలాడుతుంది. సో నన్ను మోసం చేశారు మీరు ఏసీ అని. ఇప్పుడు ఎండ ఎక్కువైతే నేను ఈ ఎండకి తట్టుకోలేక నేను కారు వేసుకొస్తే కారు ఎక్కడ పెట్టాలి బ్రదర్ అంటే ఇక్కడ పెడదాం అన్నాడు. ఆటో వాడు వచ్చి వెళ్ళాడంటే గీతలు పడుతుంది. సరే, నేను 2 వీలర్ వేసుకొని వచ్చి ఇక్కడ ఏసీ ఉంటుంది కదా కొంచెం కూర్చుందాంలే అని. ఓకే, ఎనీహౌ మీకు ఎక్కువ సమయం పెట్టను నేను. వీల్ అండర్స్టాండ్. యోనాకి ఏమి వచ్చిందంటే యోనాకి కోపం వచ్చింది. అవునా? కోపం వచ్చింది అనేది దేవుడు ఎలా చేశాడు? 3 రోజులు ప్రయాణం చేసి దేవుడు చెప్పిన యొక్క మాటను ప్రకటించి, ఆయన చెప్పిన మాట నెరవేరాలి అని. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట కాదు, యోనా చెప్పిన మాట. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇది దేవుడు చెప్పిందే, కానీ యోనా చెప్పాడు. ఊరు బయటికి వెళ్ళి చూస్తున్నాడు, ఇప్పుడు నాశనం అవుతారా, ఇప్పుడు ఇది సొదొమ గొమొర్రాలాగా తగలబడుతుందా అని. తెలుసు ఆయనకి తగలబడదని. కోపం వచ్చి, నీ కోపంగా ఉన్నావని దేవుడు అనలా. ఒక సొరపాదును మొలిపించాడు, చక్కని నేడిచ్చాడు. ఆ ఎండ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను నేను. ఎండ చదువుతారా నా కోసం ఎవరైనా? యోనా చివరి అధ్యాయము చివరి వచనాలు. ఎండ వచ్చినప్పుడు మనుషులు దైవజనులు ఎలాగ అరుస్తారో ఏముందండి? ఎన్నో వచ్చిన 3వ అధ్యాయం, అది 8వ వచనం అండి. 3:8 అమ్మా, చదువు సిస్టర్. ఎండకాయగా తూర్పుగా అర్పించి పైన ఏమైంది? సరే, అప్పుడు దేవుడు చదవమ్మా. అప్పుడు దేవుడు ఏంటి, సొర చెట్టుని గురించి కోపం వచ్చింది. ఎండను బట్టి కోపం వచ్చింది. ఓకే, ఆయన అంటాడు, ఆ కిందకి చదవండి కొన్ని విషయాలు అంటాడు. అయిపోయిందా? అది వెనక్కి వెళ్ళాలి.
నేను మీరు చదువుతారని చెప్పి కొంచెం పైకి వెళ్తే యోనాతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు నీతి న్యాయములు కలిగిన నువ్వు నీతి న్యాయములు కలవాడవు కదా. ఏమే ఎన్నో వచ్చినది కొంచెం చూడండి. 4 యెహోవా ఏంటి ఏం జరుగుతుందని తెలుసు అంటే ఆయనకి కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. చూడండి, నువ్వు నీకు ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నువ్వు పని చేస్తావు. నువ్వు వెళ్ళేమో బోధించమంటుంది ఒకటి, కానీ నీ గురించి నాకు తెలుసు. అందుకే కదా నేను తర్షీష్కి వెళ్ళిపోతానంది. నీవు దీర్ఘశాంతుడు అని, నువ్వు తొందరపడి ఎవరిని నాశనం చేయవని ఏం లిస్ట్ ఏముంది బ్రదర్ ఇంకా అక్కడ? నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతము, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. నువ్వు కీడు చేయకుండా మానుతావని నాకు ముందే తెలుసు, అందుకే నేను తర్షీషుకు పారిపోతున్నాను. ఇతనికి దేవుని యొక్క నియమాలు తెలుసు, కానీ చేయటానికి ఇష్టపట్టంలా. ప్రైజ్లా. దేవుని నియమాలు అతనికి తెలుసు. ఎలా తెలుసు? మనకంటే ఎక్కువ తెలుసు. ఒక పట్టణము దేవుని యొక్క దృష్టిలోనే నేను దీన్ని కూలద్రోయబోతున్నాను అన్నా కూడా దేవుడికి ఆ విధంగా చేయటం ఇష్టం లేక, ఇప్పుడు వెళ్ళి కూలద్రోయబడుతుంది అని చెప్పండి అని దేవుడు అంటుంటే, ఇతనేం పిచ్చివాడు కాదు. దేవుడు కూలద్రోయటానికి చెప్పట్లేదు. అమ్మ అంటది, రే నీకు దెబ్బలు పడతాయి, ఇక నీకు బాగా గొడవ ఎక్కువైంది అంటది. ఎప్పుడు కొడదామా అని కాదు, కొట్టకుండా వాడు గొడవ ఆపుతాడని ఆ మాట. అర్థమైందండి? నీ గొడవ ఎక్కువైందిరా, ఇక నీకు దెబ్బలు రెడీరా అంది అంటే వాడిని కొట్టడానికి ఇష్టం లేక, దెబ్బకు భయపడి వాడు తన గొడవను ఆపుతాడని. యోనాకి తెలుసు, ఈ యొక్క పట్టణాన్ని నేను దీన్ని మొత్తం నాశనం చేయబోతున్నానని దేవుడు చెబితే, యోనాకు అర్థమయ్యే భాష ఒకటి ఉంది. నువ్వు ఎవరితోనైనా ఇలాగ మాట్లాడావంటే నీ స్వభావం నాకు తెలుసు, నీ కనికరంతో వాడిని క్షమించటానికి నేను కొడతానని చెప్తావు నువ్వు. అది నాకు తెలిసి నేను తర్షీషుకు పోతున్నాను కదా అని దేవునికే లెసన్ చెప్తున్నాడు. నిజంగానే దేవుడు క్షమించాడు. నినేవాలో పశువులు, పక్షులు అన్ని ఉపవాసం ఉన్నాయి. బైబిల్ చరిత్రలో ఒక పట్టణంలో ఉన్న మనుషులు కాదు, పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. సో ఇంత స్టోరీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ప్రార్థిస్తున్న యొక్క విధానం చూడండి. ఆ యొక్క 3వ యోహాను పత్రికలో 2వ వచనంలో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని నేను ప్రార్థన ఎలా పడితే అలా చేయను. నేను ప్రార్థన ఎలా పడితే అలాగా, ఆత్మపూర్ణులు ప్రార్థన ఎలాగ పడితే అలాగ చేయలేరు. ఎందుకంటే ప్రార్థనలో ఇంతకు మీరు విన్నారు కదా, మేము క్షమించిన ప్రకారము మీరును మా యొక్క సో దేవుడికి అంగీకారమైన విధానం ఏమిటో వారు ఎరుగుదురు. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలనని ప్రార్థిస్తూ ఉన్నాను అంటలేదు ఆయన. ఏమంటున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. సో నీ ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండటం కష్టం. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లినట్లు నువ్వు వర్ధిల్లుతావని నాకు తెలుసు. కాబట్టి నువ్వు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆమేన్. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ద ప్రిన్సిపుల్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేన్ని పెట్టండి? ప్రిన్సిపుల్ని పెట్టి ప్రార్థన. మీరు కూడా ఏం నేర్చుకోవాలి తెలుసా? ప్రార్థనలు అందరూ చేస్తాం, కానీ ప్రిన్సిపుల్ ప్రకారం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రిన్సిపుల్ని దాటి ప్రార్థన చేయడు. మన ఇంట్లో ఒకవేళ అమ్మ నాన్నకి ఎదురు చెప్పింది అనుకోండి, ఎగ్జాంపుల్, అమ్మ నాన్నకి ఎదురు చెప్పింది అనుకోండి,
మధ్యలో కూతురు కొడుకు వచ్చి అమ్మని గద్దించాడు అనుకోండి, మీకు అర్థం కాల, అర్థమైందా? అమ్మ నాన్నని ఎదురు మాట్లాడింది అనుకోండి, అప్పుడు కొడుకు వచ్చి అమ్మని గద్దించాడు అనుకోండి, నాన్న ఏమంటాడు తెలుసా? రేయ్, అమ్మని అలా అనకూడదు నువ్వు అంటాడు. ఎందుకు? ఆమె చేసింది అది సరైంది కాదు, కానీ ప్రిన్సిపల్ ప్రకారం నువ్వు అమ్మని గద్దించకూడదు. రిజలా వాడు నువ్వు నోరు ముయ్యిరా అన్న దానికంటే వాడికి ప్రిన్సిపల్ బలంగా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుందండి? అరే నువ్వు నోరు ముయ్యిరా అనే దానికంటే ప్రిన్సిపల్ వాడికి బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనము మన జీవితాలు లోపల మన వేర్లు ఏమిటో తెలుసా? మన వేర్లు మనకి ప్రిన్సిపల్స్, మనకు కొన్ని సూత్రాల మీద మనము పనిచేసే రూపం, స్వరూపం మంది. రిజలా కానీ అపవాదైన సాతానుడు మనల్ని మోసం చేసి, లేక మనము వాడి చేత మోసపరచబడి మనము వీటిని పక్కన పెట్టి వేరే విధంగా దేవునితో మాట్లాడతాం. నీకు నీ మనసులో ఒక మాట, ఒక ప్రిన్సిపల్ని లోపల నాటుకోవటం, అది నీకు ఎంతో నెమ్మదిను ఎంతో భద్రతను ఇస్తుంది. ఆమేన్. కానీ నువ్వు అనుకున్న విధంగా నువ్వు చేయటం నీకు ఎప్పుడు కూడా నెమ్మదినివ్వదు. సో ఇక్కడ యోహాను ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో చూడండి. పీడ నీ కోసం, నీ వర్ధిల్లటం కోసం, నీ యొక్క సౌఖ్యం కోసం నేను ప్రార్థన చేస్తున్నా. చాలా బాగుంది మాట, కానీ అలా అన్నాడు. ప్రియుడా, నేను ఒక మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. అది జరగాలంటే ఇలాగే జరుగుతుంది అది. అందుకని అలాగే ప్రార్థన చేస్తాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఒక మాట చెప్పాలి అంటే నువ్వు వర్ధిల్లటం అనేది నీ ఆత్మ వర్ధిల్లటం మీద ఆధారపడి ఉన్నది. రిజలా నువ్వు వర్ధిల్లటం అనేది నీ ఆత్మ వర్ధిల్లటం మీద ఆధారపడి ఉన్నది. నీ ఆత్మ ఎంత వర్ధిల్లుతూ ఉన్నదో ఆటోమేటిక్గా నువ్వు అంత వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లటం నీ ఉపవాస ప్రార్థనలో లేదు. నువ్వు వర్ధిల్లటం నీ యొక్క గొప్ప భక్తిలో లేదు. నువ్వు వర్ధిల్లటం నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా, నువ్వు భక్తి చేసినా నీ ఆత్మ వర్ధిల్లాలి. ప్రైజ్ గాడ్. నువ్వెంత మంచి విత్తనాలు తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టినా ఉపయోగం లేదు. ఆ ఎంత నాణ్యమైన విత్తనం అయినప్పటికీ కూడా దాన్ని నువ్వు పొలంలో విత్తాలి. లేకపోతే అది ఎంత నాణ్యమైన విత్తనమైన దాని వలన నీకు నీ యొక్క ఎంత చక్కని ఉపవాస ప్రార్థన అయినా, లేక ఎంత గొప్ప భక్తి అయినా, అది నీ ఆత్మ వర్ధిల్లకపోతే ఆమె ఏ విషయములో కూడా మనిషి వర్ధిల్లుట కష్టం. ఇప్పుడు ఆత్మ వర్ధిల్లటం ఎట్లా? అసలు ఆత్మ వర్ధిల్లటము బట్టి ఆత్మ వర్ధిల్లుతూ ఉందని నువ్వు ఎలాగ ఎరగగలవు? ఆత్మ వర్ధిల్లుచున్నదని నువ్వు ఎలా ఎరగగలవు? దాన్ని బట్టి నా ఆత్మ వర్ధిల్లాలి అని నువ్వు గుర్తిస్తావు. ఆత్మ వర్ధిల్లటం అంటే ఏమిటి? ఎట్లా ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతాడు? దేవుని చిత్తమైతే ఈ 2 ముగించాలి ఇప్పుడు నేను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆత్మలో వర్ధిల్లటం అనేది ఎలాగుంటుందో తెలుసా? ఆత్మలో వర్ధిల్లటం అనేది నీ జీవితంలో నువ్వు వర్ధిల్లటానికి అవసరమైన ప్రతి విషయము కూడా నీ వర్ధిల్లటానికి ఆకర్షితులవుతాయి. నువ్వు వర్ధిల్లటానికి, నువ్వు క్షేమంగా ఉండటానికి నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా అవి ఆకర్షింపబడతాయి. నువ్వు వాటిని
వాటిని నీవు వాటి వెంట వెళ్ళవు, అవే నీ వైపు ఆకర్షింపబడతాయి. ఏం ఆకర్షింపబడతాయి? నువ్వు వర్ధిల్లటానికి, నువ్వు క్షేమంగా ఉండటానికి ఏది నీకు అవసరమో, నాకు వేరే అవసరం, నీకు వేరే అవసరం, సంఘానికి వేరే అవసరం, సేవకుడికి వేరే అవసరం. ఆమేన్. నీకు ఏది అవసరమో నువ్వు వర్ధిల్లటానికి అవి నీకు ఆకర్షింపబడతాయి. అవి అవి వాటికి అవి ఆకర్షింపబడినవై అవే నీ దగ్గరకు వచ్చి కూడుకుంటాయి. వర్ధిల్లటం అంటే అలాగుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వర్ధిల్లటం అంటే సపోజ్ ఒక చెట్టు ఉందనుకోండి, ఎగ్జాంపుల్. ఆమేన్. ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? తేనెలో చాలా రకాలు వచ్చినాయి. ఏ రకాలు వచ్చినాయి చెప్పండి? తేనెలో చెప్పండి. అసలు తేనె ఉందనేది తెలుసా? డూప్లికేట్ తేనె, ఒరిజినల్ తేనె, అది అందరం చెప్తాం. ఇంకా ఈ మధ్య నిమ్మ తేనె వస్తుంది. ఏంటండి? నిమ్మ తేనె, నిమ్మకాయ పిండుతారు అనుకున్నా. వేప తేనె వస్తుంది, సపోటా తేనె వస్తుంది, చూడండి. అలా రకరకాల తేనెలు వస్తున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ తేనె టీగలు యొక్క బాక్సులు తీసుకెళ్ళి నిమ్మ తోటలో పెడతారు వాళ్ళు. ఆ నిమ్మ చెట్టుకి పూలు వస్తాయి చూడండి, పూత వస్తుందా? పూతలో ఉన్న యొక్క తేనెని తీసుకొస్తాయి అవి. ఆ బాక్స్ అక్కడే పెడతారు కాబట్టి రాణి టీగ అవి వచ్చి ఆ తేనెని తీసుకొస్తాయి. కాబట్టి నువ్వు ఆ తేనె తాగితే, వేప తేనె, నిమ్మ తేనె, ఈ తేనెలు తాగినప్పుడు నువ్వు ఆ కాయ తిన్నట్లుంటుంది నీకు. నేను వేప తేనె తాగాను. వేప పువ్వులో కూడా ఒక తీపిదనం ఉంది. అది ఆ మకరందం అంటాం. దాన్ని ఈ యొక్క తేనె లాక్కెళ్ళిపోద్ది. రైట్? ఈ యొక్క బాక్సులు తీసుకెళ్ళి ఆ టైంలో ఆ తోటలో పెడతారు వాళ్ళు. ఈ ఈగలు ఆ పువ్వు దగ్గరికి ఆకర్షితులవుతాయి. ఆ పువ్వు దగ్గరికి ఈగలు, తేనెటీగలు ఆకర్షితులవుతాయి. రైట్? నీ ఆత్మ ఫలిస్తూ ఉండగా నీ జీవితంలో నీకు దేవుడు నిర్ణయించినవి నీ దగ్గరికి ఆకర్షితులవుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ మేకింగ్ యాజ్ మచ్ సింపుల్ యాజ్ ఐ కెన్ డూ. నేను మీకు అర్థమవటం కొరకు ఎంత సింపుల్ చేయగలను అంత సింపుల్గా మీతో మాట్లాడుతున్నాను. నీ జీవితంలో నువ్వు క్షేమం కలిగి, నువ్వు సౌఖ్యం కలిగి, నువ్వు అభివృద్ధి చెంది, ఆమేన్, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లటానికి నీకు కొన్ని అవసరం. ఒకప్పుడు చదువులేని, తినటానికే ఇబ్బంది పడిన కుటుంబం, ఆమేన్, ఈ రోజున వాళ్ళ పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివారు. అంటే ఏమైందంటే, వీడు కష్టపడి, వీడు చదివి, వీడు ఒక మంచి ఉద్యోగం సంపాదించి, వాళ్ళ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని ఉన్నతులుగా చేశాడు. అంటే వీనికి ఏమైంది? ఒక చిన్న ఉద్యోగం వానికి వచ్చింది. దాన్ని బట్టి ఏమైంది? వాళ్ళ కుటుంబం అంతా అభివృద్ధి చెందింది. రైట్? వాళ్ళ కుటుంబం అభివృద్ధిని చూస్తున్నారు, కానీ వాడు ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే వాడికి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి వాళ్ళ కుటుంబం కట్టబడింది ఆర్థికంగా. ఆత్మీయంగా మన జీవితాల్లో మనం వర్ధిల్లటానికి మన దగ్గరకు కొన్ని రావాల్సిన అవసరం. వాడికి ఉద్యోగం ఎలాగొచ్చిందో నీ జీవితంలోనికి కొన్ని రావాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలోకి కొన్ని కలపబడవలసిన అవసరం ఉంది. నీ జీవితంలోకి కొన్ని విషయాలు నిన్ను కలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే కలుసుకోవటానికి మీరు వెళ్తారో మీరు వర్ధిల్లటం కాదు, మిమ్మల్ని వర్ధిల్లింపచేసేవి మీ యొద్దకు వస్తాయి అని ప్రభు చెప్తున్నాడు. నీ యొద్దకు రావాలంటే ఒక పువ్వు ఆకర్షించినట్లుగా నీ ఆత్మ వర్ధిల్లటాన్ని ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ఫోర్సెస్ చూస్తాయి. నువ్వు వర్ధిల్లటాన్ని అవి చూస్తాయి. ఆమె చూడండి, కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఒకడు ముఖం చూస్తే పెట్టబుద్ధి, ఒకడు ముఖం చూస్తే తిట్టబుద్ధి, కొట్టబుద్ధి. ఒకడు చూస్తే వాడు పెద్ద దొంగ, కానీ అందరూ అడిగే పెడతారు.
ఒకడు అందరినీ మంచిగా చూసి ఆడికి ఎవడు పెట్టాడు. ఒకడు మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒకడు మొహం చూస్తే వాడికి ఎందుకు పెడుతున్నారు, ఏమో నాకు పెట్టాలనిపించింది పెట్టాను అంటాడు. ఇప్పుడు చూడండి, అమ్మ నాన్నలు వాడు కనీసం సరిగ్గా కూడా ఉండడు. వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు వాడి గనక నేను ఆస్తి చేతిలో పెట్టాను అంటే వాడు తీసుకెళ్ళి ఎక్కడో చోట ఈ గుర్రపు పందాల్లోనో ఏడో పెట్టి నాశనం చేస్తాడని తెలుసు. కానీ ఆడికి ఇస్తారు. మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, నీ ఆత్మ ఫలిస్తూ ఉండగా, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా, నెక్స్ట్ నేను వర్ధిల్లటం ఎట్లా అనే దాని దగ్గరికి వెళ్తాను. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా నీ విషయాలు అవి ఆకర్షితం అవుతాయి. నీకు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏమవుతాయి? నీ ఎడల ఆకర్షింపబడతాయి. అవి నీకు ఏర్పాటు చేయబడిన విషయాలు. ఎందుకంటే అవి నీకు కలవకుండా నువ్వు వర్ధిల్లలేవు. అవి నీకు కలవకుండా నువ్వు వర్ధిల్లలేవు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. సో ఉదాహరణకి చూడండి, సొలొమోను దగ్గరకు విస్తారమైన ఆస్తి వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే, సొలొమోను నిన్ను నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని చేస్తానన్నాడు. అయితే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుల నుంచి వచ్చింది, షెబా రాణి దగ్గర నుంచి వచ్చింది. నేను ఆ భాగానికి నెక్స్ట్ పాయింట్లో వస్తాను. కాకపోతే ఏ విధంగా సొలొమోను ధనికుడు అయ్యాడు అంటే, వాళ్ళ తండ్రి కూర్చుంది, రాజులు తెచ్చింది, ఇతను ఎవరిని అడగల, అవే వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ వ్యక్తికి దేవుడు మాట్లాడాడు. ఈ వ్యక్తి వర్ధిల్లటం ఎలా జరిగింది అంటే, ఇతను ఆత్మలో వర్ధిల్లాడు కాబట్టి ఇతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎంతో ఐశ్వర్యవంతుడు, లోతు కూడా ఐశ్వర్యవంతుడు. బైబిల్ చెప్తుంది వీళ్ళిద్దరూ ఒక చోట ఉండలేకపోయారట. కారణం ఏమిటి? వీళ్ళకున్న ఆస్తి అంత విస్తరించింది. అయితే లోతు, అబ్రహాం ఇద్దరూ నీతిమంతులే. ఆమేన్. లోతు కూడా నీతిమంతుడే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ యందు వర్ధిల్లటం చూస్తుందో, ఆమేన్, నీ చుట్టూ ఉన్న విషయాలు అవి స్పందించి నిన్ను వర్ధిల్లింప చేయటానికి సహాయం చేస్తాయి. మొన్నటి దినాన ఒక సేవకుడు కుటుంబంలో, ఆమేన్, బాబా సేవకుడు కుటుంబంలో ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే, నేను కోరుకున్న అమ్మాయి నాకు పెళ్లి చేయలేదని వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కూతురు ఎవరు ఒక హిందువుని పెళ్లి చేసుకుని వెళ్ళి, ఆ తర్వాత వాళ్ళ భార్యకు స్టంట్ వేశారు, యాంజియో చేశారు. ఆ తర్వాత ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిన కూతురు చెయ్యిరిగింది. ఒకదాని తర్వాత మనం ఏం చూడాలి తెలుసా? ప్యాటర్న్ చూడాలి, ఏం జరుగుతుంది అని. అవి ఎందుకు ఆకర్షింపబడుతున్నాయి మన వైపు? వీళ్ళకి వచ్చేది మొత్తం, వీళ్ళ సమయం హాస్పిటల్లో, వీళ్ళ సమయం, వీళ్ళ యొక్క డబ్బు, ఖర్చులు. ఏదైనా కొంచెం ఆపుదాము అనుకుంటే ఖర్చులు. మరి వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు? వీళ్ళ అవసరాలు వెనక్కబడిపోతున్నాయి, అప్పులు అవుతున్నాయి. గమనించారా? ఏమండి, గమనించారా? ఏదైనా చేద్దాం, ఓకే, ఈ నెల ఒక 2,000 ఎక్కువ వచ్చిందిలే శాలరీ అని అనుకుంటే, నువ్వు ఇంటికి వచ్చేటప్పటికే మీ ఓడికి ఆ రోజు సెలైన్లు పెట్టించి 4,000 ఖర్చు అయి ఉంటుంది. ఓకే, ఈసారితో నా యొక్క ఈ అప్పు తీరిపోతుందని నువ్వు అనుకునే టైంకే ఇంకోటి ఏదో జరుగుతుంది. మనకి శ్రమలు రావని కాదు నేను అనేది, యోబుకు రాలేదా? వస్తాయి. కానీ అది రిపీటెడ్గా జరుగుతుంది. ఒక సేవకుడు ఇలా అన్నాడు, తమ్ముడు అన్నా ఏమన్నా, నేను అన్నం తినేటప్పుడే ఏదో ఒక అడ్డంకి వస్తుంది అన్నాడు. ఆయన అన్నం తినేటప్పుడే వస్తుందంటే ఏదో ఒక అడ్డంకి. అది 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాడంట, కరెక్ట్గా అన్నం తినేటప్పుడే. అని మాతో భోజనం చేస్తున్నాడు, మీటింగ్ అయిన తర్వాత అప్పుడే మళ్ళీ ఆయనకి ఏదో అడ్డంకి వచ్చింది. ఏంటో తెలుసా? మీరు కొంచెం ఆగండి, వండింది అయిపోయింది, తర్వాత పెడదామని. చూసావన్నా ఎట్లా అయిందో అంటున్నాడు. నేను తినే దగ్గరే నాకు ఏదో ఒకటి అడ్డంకం వస్తుందన్నా అన్నాడు.
మనం కొన్నిసార్లు మనం గమనిస్తే మన జీవితాల్లో మనం కొంచెం బయటకు వస్తున్నాము అని అనుకునే సమయంలో మళ్ళీ మనల్ని వెనక్కి లాగే ఉంటాయి. ఏమండి, మీకేం జరుగుతుందా అట్లా? ఎందుకో తెలుసా తల్లి అలా జరిగేది? నువ్వు గమనించాలి. నీ ఆత్మ వర్ధిల్లటం మీద మనసు పెట్టాలి. ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా ఆమేన్, నీ చుట్టూ కంచె వేయబడుతుంది. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ అవసరతలు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆకర్షిస్తాయి. నువ్వు వాటిని నువ్వు ఆకర్షించు, అవే నీ చేత ఆకర్షింపబడతాయి. నువ్వు ఈ భూమి మీద సౌఖ్యంగా క్షేమంగా వృద్ధి చెందుతూ ఉండటం ఎవరు పలికిన మాట అది? దేవుడు పలికిన మాట అది. ఆదికాండంలో ప్రభు ఏమన్నాడు? మీరు విస్తరించాలన్నాడు, మీరు అభివృద్ధి చెందాలన్నాడు, మీరు లోబర్చుకోవాలన్నాడు. దేవుడు మన ఎడల ఉన్న ఆలోచన ఏమిటి? మీరు వర్ధిల్లాలి, మీరు విస్తరించాలి, మీరు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలి. అది దేవుని ఆలోచన. దాన్ని దేవుడు మాట్లాడేసి ఊరుకోలా. దానికి తగినదంతా నీకు ఏర్పాటు చేసి ఉంచాడు. అవి నీకు అవి ఆకర్షితులు అవ్వాలి. అవి నిన్ను చూచినప్పుడు వాటికి అంతటగా అవి రావాలి. ప్రభు ఏమన్నాడు? నా రాజ్యము నీతిని మొదట వెదుకుడి, ఇవి మిమ్మల్ని వెంబడించును అన్నాడు. అవి నిన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? అవి మిమ్మల్ని ఏం చేయాలి? అవి నువ్వు ఎక్కడున్నావో కరెక్ట్గా పట్టుకోవాలి. నువ్వు దొరకవు. ఇక్కడ ఒక పూట ఉంటావు, ఇక్కడ అరగంట ఎక్కడ ఉంటావు, ఇంకో అరగంట ఇంకొక చోట ఉంటావు. నిన్ను పట్టుకోవాలి. అవి నిన్ను ఆకర్షించినప్పుడు నీ చేత నువ్వు వాటిని ఆకర్షించినప్పుడు, లేకపోతే అవి నీ చేత ఆకర్షింపబడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి అవి. ప్రైజ్ ది లార్డ్. సడన్గా మొన్న చిన్న ఎగ్జాంపుల్ అంతే. మళ్ళీ మీరు నాలాగా అవ్వాలని చూడకండి. మీకు వేరు, నాకు వేరు. ఏదో పని మీద విజయవాడ వెళ్ళాం, పాస్టర్ గారు, నేను, మా పాప, మా బాబు. ఏమంటే నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వండటం ఎందుకని? ఈ రోజుల్లో నైట్ అన్నాలు తింటలేదు కదా జనాలు. సో ఏదో టిఫిన్ తిందామని ఒక హోటల్లోనికి వెళ్ళాం. హోటల్లోకి వెళ్ళగానే దగ్గర 20 సంవత్సరాల క్రితం బైబిల్ కాలేజీలో వాక్యం విన్న ఒక సిస్టర్ వేరే చైర్లో కూర్చుంది. ఆమె ఇక్కడ ఏదో మీటింగ్స్ కొరకు వచ్చింది. ఆమె ఏదో మీటింగ్స్లో వాక్యం చెప్పడం కొరకు వచ్చింది. నాకు తెలియదు. సడన్గా ఆమె వచ్చి కలిసి చాలా ఎగ్జైట్ అయిపోతుంది. అన్న, మీ దగ్గర మేము నేర్చుకున్న వాక్యమే ఈరోజు మమ్మల్ని ఇలా నిలబెట్టింది. విజయవాడలో ఒక మీటింగ్ ఉంటే వచ్చాను, నేను చెల్లి అని. వాళ్ళ చెల్లిని పిలిచి మమ్మల్ని అందరినీ ఫోటో దిగమని తెలిసి చాలా హ్యాపీ అమ్మా, మీరు ప్రభులో ఉన్నారు, దేవుని స్తోత్రం అని చెప్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నానన్నా, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూనే ఉంది. సరే కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాను. ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయింది, నేను కారు తీసి నేను ఏదో మెసేజ్ చూసే లోపల ఆమె నాకు ఒక 10,000 ఆఫరింగ్ వేసింది. ఇదేంటి, నాకెందుకు, నేను తీసుకోలేని ఇది అన్నాను. ఏంటండి, నేను తీసుకోలేనిది, నాకు చాలా కష్టం, ఇది ఎందుకు నువ్వు నాకు పంపిస్తున్నావు? నిజంగా నాకు కష్టం. ఎందుకంటే సడన్గా కనిపిస్తే గబాల్ నెయ్యటం అనేది నేను అంగీకరించలేదు. నా వల్ల కాదు, నాకు కష్టం అమ్మాయిలా తీసుకోవటం అన్నాను. అన్నా, ఇది నాకు ఇవ్వబడిన భాగ్యం అన్నాను. నేను హోటల్కి వెళ్ళటం ఏంటి, ఆమె మెడ్రాస్ నుంచి వచ్చి ఆ హోటల్కి రావటం ఏంటి? నా ప్రభు కృపలో 10,000 అనేది గొప్ప విషయం ఏం కాదు నాకు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో ఏంటో, కొన్నిసార్లు నువ్వు వర్ధిల్లుతున్న దాన్ని బట్టి అవి నీ దగ్గరికి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. మన చర్చి ముందు సైట్ కొనాలి. సండే స్కూల్కి దాని అంతటి కింద సెల్లార్ వేయాలంటే అది 3 సెంట్ల దగ్గర ఉంది. 31 లక్ష. ఎంత అండి? 31 లక్ష. ప్రభు వైపు చూసాము. వారుగా
తీసుకుని వచ్చి అమ్మ మీ దగ్గర ఉంచండి అన్నా కూడా లేదు, మీ దగ్గర ఉంచండి. నువ్వు ఏదైనా అవసరతలో ఉంటే ఆకర్షింపబడి నీ అవసరతను తీర్చే వెంబడిస్తాయి. ప్రైజ్ గాడ్. డబ్బుల విషయమే కాదు, పరిచర్య విషయం, వ్యక్తిగత విషయం, ఆత్మీయమైన విషయాలు. మీరు బైబిల్ చదువుతూ ఉండగా నువ్వు ఏ విషయాలు నీకు అవసరమో నువ్వు ఫలించడానికి ఆ విషయాలు నీకు ఆకర్షితులవుతాయి. ఎప్పుడు నీకు అర్థం కాంది ఫస్ట్ టైం అర్థమవటం మొదలవుతుంది. ఎందుకు అంటే వాటి యొక్క గురి నిన్ను చేరుకోవటం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం అనేది ఇంపార్టెంట్. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే ఇంకా నువ్వు ఈ భూమి మీద ఏ విషయాల్లో దేవుడు మహిమ కొరకు వర్ధిల్లాలి, ఏ విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండాలి అనేవి వాటికంతట అవి. నిన్న 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 తమిళనాడు ఎలక్షన్స్ జరిగినాయి కదండి. పాపం మన తమిళనాడు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి సినీ యాక్టర్సే దేవుళ్ళు. ఈ భూమి మీద కానీ ప్రపంచంలో కానీ ఒక సినిమా యాక్టర్కి కానీ యాక్ట్రెస్కి కానీ మన తమిళనాడులో పూజించినట్లు ఎవరు పూజించరు. వాళ్ళకి దేవాలయాలే కట్టేస్తారు వాళ్ళు. తెలుసండి మీకు? తమిళనాడులో సినీ యాక్టర్స్కి ఏం కడతారు? వాళ్ళ పేర్లు నేను మాట్లాడిన కానీ ఆ సినీ యాక్టర్స్ పేర్లు దేవాలయాలు కట్టేశారు, వాళ్ళకి పూజలు వాళ్ళకి. మరి నిన్న ఒక అతను ఊహించని దీంతో వచ్చాడు. ఆయన కౌంట్ పెరుగుతూ ఉంది, గెలిచిని ఆయన సినీ యాక్టరు. పెరుగుతూ ఉండగానే ఇంటి దగ్గర సెక్యూరిటీ పెరుగుతుంది. ఆయన ఇంటి దగ్గర ఏమవుతుందండి? సెక్యూరిటీ. నెమ్మదిగా ర్యాపిడ్ ఫోర్స్ వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు, జీప్స్ వచ్చినాయి, అంబులెన్సెస్ వచ్చేసినాయి. ఈయనేం ఫోన్ చేసి చెప్పాడా? అక్కడ ఆయన సీట్లు గెలవటం మొదలవగానే ఇక్కడ వ్యాన్లు స్టార్ట్ అవుతున్నాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండగానే వాటికి ఆల్రెడీ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఆల్రెడీ వాటికి ఒక కమాండ్ ఇప్పటికీ ఇవ్వబడింది. ఏమిటో తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండగానే అవి క్యూ పెట్టడం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండగానే అవి క్యూ పెట్టడం ఆరంభమవుతాయి. మనం ఈ భూమి మీద ఎందుకు వర్ధిల్లాలి, ఎందుకు సౌఖ్యంగా ఉండాలి అంటే ఆయనను మహిమపరచడానికి, ఆయన మన ద్వారా ఘనపరచబడటానికి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో నౌ మీరు ఒక విషయాన్ని ఈరోజు ఉదయకాలాన్ని మీరు గ్రహించాల్సింది, నువ్వు ఏదో సంపాదించుకోవటానికి ప్రయాసపడటం కాదు, నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు వర్ధిల్లు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయవలసింది చేస్తూ ఉండు. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాలు ఏవైతే ఆజ్ఞ ఇవ్వబడినవో అవన్నీ నీ దగ్గరికి వచ్చి నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మంగళగిరి 2000లో వచ్చాను. 2000 జూన్లోనే ఇప్పుడు వచ్చాను. బయటికి వెళ్ళి ఏ మీటింగ్స్ పెట్టలేదు. అందరూ అలా చేయాలని కాదు, ఉదాహరణకు చెప్తున్నాను. ఏ పెద్ద ప్రీచర్ని పిలిపించి బహిరంగ సభలో పెట్టలేదు. రోడ్డు మీదకి వెళ్ళి ఏ కలపత్రం పంచలేదు. ఈ కలపత్రాలు పంచడం ఇవన్నీ రాయలసీమలో చేశాను, కానీ ఇక్కడ నాకు ఆ నడిపింపు లేదు. దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు వేరు. నేను దేవుడు ఇచ్చిన నడిపింపు ప్రకారం నేను కొనసాగుతూ ఉండగా దేవుడే తన ఇంటిని కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అనేక మంది సేవకులు అక్కడి నుంచి లేపబడి వేరే వేరే ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇట్లా కనిపించి అకౌంట్లో డబ్బులు వేస్తామంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏమవుతుంది? అది ఆకర్షింపబడ్డం. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ సింపుల్ థింగ్ మీకు అర్థమైందా? ఈ పాప అర్థమైందా? నీ ఆత్మ నీ యొక్క అంతరంగంలో దేవుని ఎరిగిన తర్వాత నువ్వు వర్ధిల్లటాన్ని బట్టి నీ జీవితంలో
ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా మిగతావి అన్నీ కూడా నీకు ఆకర్షితులు అవటం మొదలు పెడతాయి. మనమేమో ఆకర్షించడానికి ప్రయత్నిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మనమేమో ఎలాగైనా వాటిల్ని సంపాదించాలని ప్రయాసపడతాం. నువ్వు చేయాల్సింది, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉండగా అవి నీకు ఆకర్షితులవుతాయి. సో ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లటం అంటే ఎలాగ ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతాడు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం, వర్ధిల్లటము, ఆత్మలో వర్ధిల్లటము ఎట్లా? ఒక మనిషి ఆత్మలో ఎలా వర్ధిల్లుతాడు? 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం ఉజ్జియా గురించి వ్రాయబడిన మాట. 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. అతడు అనగా ఉజ్జయ ఆశ్రయించను అని అక్కడ రాయబడి ఉంది. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని. యెహోవాను ఆశ్రయించడం అంటే ఏమిటో తెలుసా? ఇది అక్కడున్న మీనింగ్ని బట్టి వ్రాయబడింది. మీరు కనుక ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీ సాట్ ద లార్డ్, సీక్ ద లార్డ్, దేవునిని వెదికాడట. దేవునిని వెదికినప్పుడు అతడు వర్ధిల్లాడట. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు వర్ధిల్లుతావు. ఇప్పుడు నేను దేవుణ్ణి వెతకటం అంటే ఏమిటో కూడా నేను చెప్తాను మీకు. సో ఎక్కడి నుంచి వచ్చాం? వర్ధిల్లినప్పుడు ఏం జరుగుతుందో వచ్చాం. ఆమేన్. ఆ తర్వాత వర్ధిల్లటం అంటే ఎప్పుడు వర్ధిల్లుతాడు ఒక వ్యక్తి అంటే కొన్ని విషయాలు ఉన్న బైబిల్లో. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం, దేవుణ్ణి వెతికినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దేవుని వెతకనప్పుడు నువ్వు వర్ధిల్లవు. దేవుని వెతకటం అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. దేవుని వెతకటం అంటే మీకు అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్పాలి అంటే, దేవుని యొక్క ఇష్టం ఏమిటో నువ్వు దాని మీద నీ మనసును పెట్టడానికి నీ హృదయాన్ని నిలుపుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో వెతకటం బట్టి ఏం జరుగుతుంది అంటే, వెతకటాన్ని బట్టి నువ్వు దేవునిని ఎరుగుతావు. ప్రైజ్ ది లార్డ్. వెతకటాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఎరుగుతావు. దేవునిని ఎరుగుటను బట్టే నువ్వు వర్ధిల్లుతావు. కనెక్షన్ జాగ్రత్తగా చూడాలి. ఒక వ్యక్తి దేవునిని ఎంత ఎరిగాడో అంత వర్ధిల్లుతాడు. నీ వర్ధిల్లటం ఎంతంటే నువ్వు ఎంత ఎరిగావో అంతే వర్ధిల్లుతావు. ఒక పొలంలో పంట ఎంత వస్తుంది అంటే దానికి సారం ఎంత ఉందో అంతవరకే పంట దిగుబడి ఇవ్వగలదు. దానికి సారం తక్కువ ఉంటే పంట దిగుబడి ఉండదు. నీ లోపల సారము, నువ్వు దేవునిని ఎరిగినది నీ లోపల ఉన్న యొక్క సారం. ఒక వ్యక్తి దేవునిని ఎరిగిన స్థాయిని బట్టి ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. లేదా నువ్వు వర్ధిల్లిన స్థాయి నువ్వు దేవుని ఎరిగిన స్థాయిని నిర్ణయిస్తుంది. లేక నువ్వు దేవుని ఎరిగిన స్థాయి నువ్వు వర్ధిల్లిన స్థాయిని చూపిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి వర్ధిల్లుతూ ఉన్నాడు అంటే అతడు దేవుని ఎరిగిన స్థాయి. ఓకే, మీరు అనొచ్చయ్యా మరి వీళ్ళందరూ మరి దేవుని ఎరిగిన వారుగా లేరు, కానీ వీళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారంటే, ఒక దుష్టుడు వర్ధిల్లటాన్ని చూసి డు నాట్ బి ఫ్రెట్. దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు, దాన్ని బట్టి నువ్వు చికాకు పడద్దు, వేదన పడద్దు. ఆమేన్. అదైవిక మార్గాల్లో వర్ధిల్లే వాళ్ళు లేరా అంటే దాన్ని వర్ధిల్లటం అనరు వాళ్ళు. ఎర్రివాడ, ఈ రాత్రి నీ యొక్క ప్రాణమును మేము అడగనై ఉన్నాం, వెర్రివాడు కింద లెక్క వాడు. కానీ మనము దేవుని యందు వర్ధిల్లటం అనేది నువ్వు దేవునిని ఎరుగుట మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎంతగా దేవుని ఎరుగుదువో నువ్వు అంతగా వర్ధిల్లుతున్నావు అని అర్థం. నువ్వెంతగా వర్ధిల్లుతావో ఆ వర్ధిల్లింది నువ్వు వర్ధిల్లుతున్నావని ఎలా తెలుస్తుందంటే నీకు అవి ఆకర్షితులవుతాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడా కూడా మనం మోసపోవటానికి వీల్లేదు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎక్కడ మోసపోవటానికి ఏం లేదు. ఎందుకంటే నేను వర్ధిల్లటం అనేది, నువ్వు వర్ధిల్లటం అనేది నువ్వు దేవునిని ఎరిగిన స్థాయిని బట్టే నీ వర్ధిల్లటం ఉంటుంది. వర్ధిల్లటం అనేది దేవుని ఎరిగిన స్థాయిని బట్టే వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి?
సో ఇప్పుడు దేవునిని ఎరుగుట ఎలాగ సాధ్యమంటే దేవునిని వెదుకుట. దేవునిని వెదుకుట అంటే దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు మనస్కరించుట. ఆయన ఇష్టం మీద నీ మనసును నిలపాలి. దేవుని ఇష్టం మీద నీ మనసును నిలపాలి. దేవుని యొక్క ఇష్టము మీద నీ మనసును నిలపనప్పుడు నువ్వు దేవునిని వెతుకుతున్న వ్యక్తివి కాదు. దేవునిని వెతకనప్పుడు నువ్వు దేవుడు నీకు ప్రత్యక్షము కాడు. దేవుడు ప్రత్యక్షము కాలేదు అంటే దాని అర్థం దేవుణ్ణి నువ్వు ఎరగవు. దేవుణ్ణి నువ్వు ఎరగనప్పుడు నువ్వు వర్ధిల్లలేవు. నువ్వు వర్ధిల్లనప్పుడు నిన్ను వర్ధిల్ల చేయటానికి నీ ఆజ్ఞాపింపబడినవి నీకు ఆకర్షితులు కాలేవు. చైన్ పెద్దగా ఉందా? సింపుల్ అయింది. ఓకే, వెరీ సింపుల్. ద ఫస్ట్ థింగ్ నేనేం చెప్పానంటే నీ ఆత్మ వర్ధిల్లచాము. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా మిగతా విషయాలు నువ్వు వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లటం అనేది మీకు అర్థమవటం కొరకు మీరు ఆత్మలో వర్ధిల్లుతుండగా విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఒక రోజున గుడివాడలో పాస్టర్స్ మీటింగ్ పెట్టాం. పాస్టర్లందరినీ మీరు అట్లా చూడకండి, మీకు అర్థమవటం కొరకు చెప్పాం. మేము ఆల్రెడీ చెప్పారు అక్కడ, మేము సేవకుల మీద భారంతో వస్తున్నాం, మీకెవరికి బిర్యానీలు పెట్టి డబ్బులు ఇవ్వం, దేవుని యొక్క వాక్యం కొరకు. అట్లాంటి ఎవరు రారండి అన్నారు వాళ్ళు. అట్లా వచ్చేవాళ్ళతోనే మనకు పని. ఇది మనం వాళ్ళని అట్లా రాని వాళ్ళు రాకుండా ఉండటమే మంచిది, వచ్చే వాళ్ళతోనే మనకి పని అని చెప్పి మేము అలాగే చెప్తే దగ్గర ఆ రోజున గుడివాడలో హోసన్న మందిర్లో ఉన్న లీడర్స్ కానీ పెంటెకోస్టల్ చర్చెస్ వాళ్ళు కానీ దగ్గర ఒక 45-50 మంది పెద్ద పెద్ద సేవకులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి వెళుతూ అన్నారు, మేమేదో పాస్టర్స్ మీటింగ్ అంటే మేమేదో 4 మాటలు అయ్యో కొత్త మాటలు చెప్పి ఉజ్జీవం బలం అది ఇది అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎందుకు వచ్చామో అర్థమైందని చెప్పి వెళ్ళారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళారు కానీ నన్ను లోపలికి వచ్చి భోజనం చేయండి బ్రదర్ అని చెప్పి ఆ సేవకుడు నన్ను లోపలికి తీసుకెళ్తే బయటకు వచ్చినప్పుడు ఈయన బయటికి వెళ్ళటలేదు సేవకుడు. లేదులే అన్న నేను తర్వాత వెళ్తానులే అంటున్నాడు. ఎందుకంటే ఈయన బయటకు అడుగు పెడితే వాళ్ళ చర్చిలో ఒక 6-7 సేవకులు అందరూ ఉన్నారు. ఏంటి అంటే, అన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేవరకు వెళ్ళరన్నా అన్నాడు. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఎవరికి మనం ఇవ్వము అని. మనకు డబ్బులు ఇవ్వటం సమస్య కాదు, అది దేవుని పద్ధతి కాదు అని. లేదన్నా వాళ్ళు వెళ్ళరలే కానీ మీరు భోజనం చేయండి అన్న అన్నాడు. వాళ్ళు చివరికి అన్నారట, కనీసం 100 రూపాయలే ఇవ్వండి వచ్చాం కదా అన్నారట. ఆత్మ వర్ధిల్లకపోతే ఇట్లా తయారైతా. ఆత్మ వర్ధిల్లితే అవి నీ వెంట వస్తాయి, నీ కోసం వేచి ఉంటాయి. నువ్వు వర్ధిల్లాల్సింది ఆత్మలో నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు వర్ధిల్లాల్సింది, నీ మనసు పెట్టాల్సింది ఆత్మలో. ఎలా వర్ధిల్లుతావు అనేది నేను చెప్తున్నాను. దేవుని ఎరగటాన్ని బట్టే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. దేవుని ఎలా ఎరుగుతావు? దేవుని వెతకాలి. దేవుని వెతకటం అంటే ఏమిటి? దేవునికి ఇష్టమైన వాటి మీద నీ మనసును పెట్టాలి. అందుకే యేసయ్య ఏమన్నాడు? నాకు ఇష్టమైంది నా రాజ్యము, నాకు ఇష్టమైంది నా నీతి, అది వెతకండి, దాని మీద మనసు పెట్టండి, మీకు ఇవన్నీ కలపబడతాయి అన్నాడు. అన్నాడా లేడా ప్రభు? ప్రైజ్ ది లార్డ్. పామర్లో ఇంకొక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. నేను వేరే మీటింగ్లు మాట్లాడచ్చు కానీ నేను ఎక్కువ లేదు సేవకుల మీటింగ్లు కాబట్టి. మరి మీ దగ్గరికి వచ్చాను, మీరు సేవకులు అవుతారా? మరి అవుతారా? మరి నేను వచ్చి ఉపయోగం ఏంటి ఇక్కడికి? అందుకనే వాటర్ ఏమంటారండి, డ్రిల్ బిట్ తీసుకొచ్చి మేక్ కొట్టడానికి కూడా డ్రిల్ బిట్ తేకూడదు, తేవచ్చా? సో నేను ఇక్కడ రావటం నాకు సంతోషమే, కానీ నేను అంత అవసరమా అనిపిస్తుంది. నాకున్న భారం వేరు. మీ పాస్టర్ గారు తన దగ్గర ఉన్న యొక్క చక్కని ఆత్మను బట్టి నేను ఆయన కాదని లేకపోతున్నాను, వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చర్చెస్కి అయితే నేను రానని చెప్తాను.
అందుకని పాస్టర్స్ మీటింగ్ అని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే నేను ఎక్కువగా వెళ్ళేది అక్కడికి. పామర్లో ఒక 80 మంది పాస్టర్స్ మీటింగ్ జరిగింది. నేను బయటకు వచ్చాను. ఆ సందు చివర ఒక పాస్టర్ గారు ఆల్రెడీ అయ్యా ప్రైజ్ లాడయ్యా అన్నాడు. నేను ప్రైజ్ లాడాను. ఆయన ప్రైజ్ లాడని కారు దగ్గరికి వస్తున్నాడు. మా పక్కన బ్రదర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన వస్తుంటే మనం వెళ్ళిపోతే బాగుంటుందండి, ఆపమని చెప్పి, అయ్యా చాలా భారం కలిగి సేవ చేస్తున్నా, గ్రామాల్లో చేస్తున్నా, కూలోళ్ళకి చర్చి కట్టిస్తున్నా, కూలోళ్ళకి కూలి ఇవ్వటానికి కూడా డబ్బులు లేవయ్యా, ఏమైనా ఉంటే సహాయం చేయండి. అయ్యా నేను ఇప్పుడు సడన్గా అడిగితే ఏమి ఇస్తాను? ఇప్పుడు చర్చి కడుతున్న వానికి ఎంత ఇవ్వాలండి? 10 రూపాయలు ఇస్తే సరిపోద్దా? 100 ఇస్తే సరిపోద్దా? 500 ఇస్తే సరిపోద్దా? కనీసం ఒక 3-4 వేలు, ఒక 5 వేలు హీనాతిహీనంగా అంతైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు అంటే నేను డీజిల్ కొట్టించడానికి కొంత, లేకపోతే ఎంతో ఉన్నాయి, ఇంకంతకంటే ఏమీ లేవు నా దగ్గర. ఓ పని చేయి, ఈ మీటింగ్ పెట్టించిన పాస్టర్ గారితో కాంటాక్ట్లో ఉండు, నేను ఆ తర్వాత ఆయనతో మాట్లాడేస్తాను అని చెప్పాను. లేదయ్యా మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అన్నాడు. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అన్నాడు. నా దగ్గర ఒక 8 200 రూపాయల నోట్లు ఉన్నాయి, ఒక 100 రూపాయల నోట్లు ఉన్నాయి. సో మా వాళ్ళకి ఏమైనా టీ ఇప్పించాలని ఒక 200 నేను ఉంచుకొని మొత్తం ఇచ్చేసాను, 1500 ఇచ్చేసాను ఆయన. ఆ 200 నా దగ్గర పెట్టుకోగానే ఆయన అన్నాడు, అది కూడా ఇయ్యయ్యా అన్నాడు. అంటే నేను 8 లెక్కేసి చూశాను, మరి ఇలా కనీసం సరే ఫోన్పేలో డీజిల్ కొట్టిద్దాంలే కారుకి, ఇతనికి ఉన్నదంతా ఇద్దామన్న పర్సులు ఉన్నాయన్నీ ఒక 200 వాళ్ళ టీ కొరకు పెట్టి డీజిల్ కూడా నేను ఫోన్పేలో కొట్టిద్దాంలే అని ఆయనకి ఇచ్చేసా. ఇంకా నా దగ్గర 200 తప్ప ఏమీ లేవు. నా దగ్గర లేవు అనే చింత నాకు లేదు. ఎందుకంటే ఆన్సర్ మీరే చెప్పాలి. ఆయనను నేను ఎరుగుదును. చెప్పండి, ఆయన్ని నేను ఎరుగుదును. దట్స్ ఆల్. మీ జీవితంలో ప్రతిదానికి ఇది ఆన్సర్ అవ్వాలి మీకు. ఏదో తెలుసా, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను కాదు, పౌలేమన్నాడు, ఆయనను నేను ఎరుగుదును. ఈ స్థాయికి కనీసం మనం వస్తేనే ఆత్మీయంగా నడవటానికి నడుం కట్టుకోగలం. ఇంకా ఎరగాల్సిన చాలా ఉంది ఆయన గురించి. కనీసం ఈ భూమి మీద బ్రతకటానికైనా ఆయన నేను ఎరుగుదును అనే స్థాయికి రావాలి. ఈ భూమి మీద నీకు అవసరాలు ఉన్నాయి, నీ పిల్లకి పెళ్లి చేయాలి, ఇంటికి అద్దె కట్టాలి, అప్పు తీర్చాలి, డోక్రా కట్టాలి, ఆమేన్, వీటికైనా కూడా నేను ఆయన ఎరుగుదును అనే స్థాయిలో నువ్వు ఉండకపోతే ఈ భూమి మీద జీవించాలి అన్నా కూడా నువ్వు ఆయన ఎరుగుదును అనే స్థాయిని బట్టి ఈ భూమి మీద జీవించగలవు. ఆయన ఎరుగుదును అంటే నువ్వు వర్ధిల్లిన స్థాయి అది. నేను వెంటనే ఏమన్నానంటే, ఆ డబ్బులు కూడా ఇటు ఇచ్చాను, ఆ వద్దులేండి నేను జోబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈయనే మళ్ళీ గుడివాడ వచ్చాడు, నేను గమనించలా. నా బ్రదరు డ్రైవ్ చేసిన బ్రదర్, అన్నా ఈయన అక్కడ పామర్ వచ్చిన ఆయన అన్న మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చర్చి కూర్చో అడుగుతున్నాడు ఆయన. నేను గుర్తుపట్టలేదు ఆయన, నేను ఇవ్వలేదు. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మందిరం నీదా దేవుందా? ఆమేన్. వాళ్ళు వచ్చి అక్కడ నిలబడాలా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇవ్వటం కాదు. మా చర్చిలో వాళ్ళ ఇంటికి వెళ్తే డబ్బులు ఇవ్వరు నాకు. వాళ్ళు తీసుకొని వచ్చి దేవుని గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి దేవుని ఇంట్లో ఇవ్వాలి. పాస్టర్ గారు, విశ్వాసులు చాలా తెలివిగా ఉంటారు, మేము అంతకంటే తెలివైన వాళ్ళం. పాస్టర్ గారు మందిరం కడుతున్నారుగా, 3 ఏసీలు బిగిస్తున్నారుగా, నేను కొంత ఇస్తాను, మీ ఇంటికి వస్తారా మీరు? మీ ఇంటికైతే నేను వస్తా, ఏసీలకి ఇవ్వాల్సింది ఇక్కడికి వచ్చి ఇవ్వండి. దేవుని చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేనే మీ ఇంటికి వచ్చి చేయి చాపేవాడిని కాదు. ఇప్పుడు నేను ఆయన ఎరిగిన దానిని బట్టి నేను ఉండే విధానం అది. వీళ్ళేంటి, పాస్టర్ గారి చేతిలో డబ్బులు పెడితే ఒక స్పెషల్ ఇంప్రెషన్ రావాలి అని. ఆమేన్.
ఐసా జాంతా నై. మన దగ్గర ఒక బ్యాగ్ నుండి డబ్బులు లక్షలు తీసుకుని ఇలా బ్రదర్కి ఇచ్చాను. నేను అన్నయ్యా వాళ్ళు ఇచ్చారు, నేను కనీసం లెక్క పెట్టలేదు, నువ్వే లెక్క పెట్టుకున్నా. నువ్వు ఇస్తే లెక్క పెట్టేది, నేను లెక్క పెట్టలేదు. వాళ్ళు ఇచ్చినట్టు 1,00,000 అంటే 1,00,000, 10 అంటే 10, 8 అంటే పెట్టి బ్యాగ్లో పెట్టి ఇచ్చేసాను. నేను కనీసం లెక్క పెట్టలా. ఈ భూమి మీద నువ్వు జీవించడానికి కూడా ఆయన ఎరిగిన స్థాయి ఒకటి ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఎరిగిన స్థాయి బట్టే నువ్వు వర్ధిల్లుతావు. లేదా నువ్వు వర్ధిల్లింది, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే నువ్వు ఎంత బాగా చదివావో అని. నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావు అంటే నీకెంత దేవుడు తెలుసు, అంతే వర్ధిల్లుతావు, అంతే నీకు అవి ఆకర్షింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ప్రభు బిడ్డలము ఆయనను ఎరుగుటను బట్టి ఎప్పుడు ఆయన ఎరుగుతామంటే ఆయన్ని వెతకాలి. ఆయన వెతికినప్పుడు ఏమయ్యాడంట, ఈ యొక్క ఉజ్జియా ఏమయ్యాడంట, వర్ధిల్లాడట. దేవుడు వర్ధిల్లింపజేశాడట. ఎందుకు వర్ధిల్లాడు? వెతకటం బట్టి, దేవుని ఆశ్రయించడం అంటే ఆయన దేవుని వెతికి దేవుడి మీద ఆధారపడ్డాడు. అటువంటి ట్రాన్స్లేషన్లోకి ఇక్కడికి వచ్చాం. కానీ దేవుని వెతకటము అంటే దేవుని యొక్క ఇష్టాన్ని తను వెతికాడు. ఆమేన్. గొర్రెలు కాసుకునేవాడు తన కుటుంబాన్ని దేవుని యొక్క సింహాసనం మీద నిలబెట్టి ఒక పాత్రగా దీవించబడ్డాడు. ఎందుకంటే నా హృదయానుసారం, నా హృదయంలో ఉన్న దాన్ని అంతటి ప్రకారం ఆయన చేసేవాడు. ఆయన నన్ను వెతికేవాడు, నా ఇష్టాన్ని చూచేవాడు, నా ఇష్టం మీద మనసు పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని వెతకటం అంటే దేవునికి ఏది ఇష్టమో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. పాపము, తప్పుగా కనపడని స్థితిలో ఉన్నాయి. మనల్ని మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎలా ఉన్నాయండి పరిస్థితులు ఈ రోజుల్లో? భర్తని పిల్లల్ని వదిలి ఎటు వెళ్ళి న్యూస్ చూస్తున్నారు కదా మీరు. అది వాళ్ళకేం పెద్ద తప్పు అనిపించటంలా. చాలా భయంకరంగా ఉన్నాయి రోజులో. దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టి తమ ఇష్టాల్ని ఏర్పాటు చేసుకున్న వారు కొంతకాలం తర్వాత మరుగైపోతారు. నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్టం ఏంటి ప్రభు అని దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో అతడు సంకల్పించింది నువ్వు గనక దేవుని యొక్క ఇష్టాన్ని వైపుకి నువ్వు ఆయన వెతికినట్లయితే, ఆమేన్, నువ్వు వర్ధిల్లుతూ మరుగు మాత్రం కావు. దేవునికి స్తోత్రం. నయోమి కోడలు ఓర్పా, నయోమి కోడలు ఇంకొకళ్ళు ఎవరు, రూతు. వీళ్ళిద్దరిలో ఓర్పా ఏమి నయోమిని ద్వేషించినట్లు కానీ నయోమి మీద కోపపడినట్లు కానీ ఓర్పా గూర్చి ఒక్క చెడ్డ మాట బైబిల్లో రాయబడి ఉందా? ఉందండి. ఒక్క చెడ్డ మాట. మనం ఎందుకు మాట్లాడాలి చెడ్డగా ఆమె గూర్చి? ఎందుకంటే నీకు లోకాన్ని ఆశించి వెళ్ళే మనసు ఉంది కాబట్టి ఆమె వెళ్ళిందని నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఆమె నిజంగానే ముద్దు పెట్టింది. నిజంగానే అత్తను ప్రేమించకపోతే ఇంతకాలం ముగ్గురు విధవరాళ్ళు ఎలా ఉంటారు అక్కడ కలిసి? ఆమె చెప్పింది, ఆమె అనుకుంది, సరే ఇట్లాగుంటే ఆమె చెప్తుంది కదా, ఆమెకు కూడా మనసులో ఒక ఆలోచన ఉంది, ఆమెకు కూడా అది ఇష్టమైంది. సరే ఈమె చెప్తున్న ఆలోచన కూడా ఆమెకు మంచిగా అనిపించింది, ఆమె వెళ్ళిపోయింది. అయితే నేను ఒక మాట, ఆమె ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుందా, ఆమె దేవుని ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుందా? రూతు దేవుడు ఏది కోరుకోవాలనుకున్నాడో అది ఆమె కోరుకుంది. రూతు చరిత్రలో నిలిచిపోయింది. ఓర్పా ఏమి కోరుకోవాలని దేవుడు కోరుకున్నాడో దాని మీద మనసు కాక వాళ్ళ అత్త చెప్పింది, ఆమె అనుకుంది, కోరుకొని ఆమె వెళ్ళింది. ఆమె పాపం చేసిందని నేను చెప్పను, కానీ ఆమె ఇంకా చరిత్రలో మరుగైపోయింది. లేదా ఈమె వర్ధిల్లింది, ఆమె వర్ధిల్లటం బైబిల్లో లేదు.
రైజలా దేవుని వెదకటం అంటే, దేవునిని ఎరుగుట అంటే దేవుని వెదకటం. దేవుని వెదకటం అంటే, దేవా నీ చిత్తం ఏమిటి ప్రభువా, నీ ఇష్టం ఏమిటి? ఎవరైనా చూడండి, తమ ఇష్టాలను ఏర్పాటు చేసుకున్న వారు తమ చనిపోయే వరకు ఆ విషయంలో నొప్పిని పొందుతూనే ఉంటారు. కుటుంబాలు అలాగే మారిపోతున్నాయి, జీవితాలు అలాగే మారిపోతుంది. వాడు భర్తనేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందంట ఒక ఆమె బస్ స్టాండ్లో. రేపొద్దున వాడు ఏమంటాడో తెలుసా? పెళ్లి చేసుకున్న భర్తని పిల్లల్ని వదిలొచ్చిన దానివి నేను నమ్మచ్చా అంటాడు ఒకరోజు వాడు. అది తెలిసిన తర్వాత రోడ్డు మీద పడుతుంది. గమనించండి, దేవుని ఇష్టాన్ని మీ జీవితాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చిన్నపిల్లలారా, యవనస్తులారా, పెద్దవారులారా, మీరు దేవుని ఇష్టం ఏమిటి అనేది చూడండి. నేను ఎక్కడ ఉండాలని దేవునికి ఇష్టమో నేను అక్కడ ఉండాలి. నా ఇష్టాన్ని నేను వెతికి వెళ్తే నా బిడ్డలను కోల్పోయేదాన్ని, నన్నే కోల్పోయేదాన్ని. కానీ నేను తీసుకునే నిర్ణయంలో దేవుని యొక్క ఇష్టం ఏమిటి అని నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఇది మీకెందుకు చెప్పాను అంటే, మీరు అలా చూడటం నేర్చుకోండి. దేవునిని వెదకటము అంటే రూమ్లోకి వెళ్ళి చేతులు పైకి ఎత్తటం కాదు. దేవుని వెదకటం అంటే దేవుడు హృదయంలో దేవుడికి ఇష్టమైనవి నీ ఎడల తన యొక్క ఇష్టాన్ని నువ్వు వెదకాలి. నీ ఇష్టాన్ని వెదకటం కాదు, నీ ఎడల తనకొక ఇష్టం ఉన్నది, అది నువ్వు వెతకాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? దేవుని వెదకటం అంటే అది. నీ ఇష్టం ఏంటి ప్రభు? అప్పుడు మాత్రమే దేవుని ఇష్టము నీ ఎడల, నీ ద్వారా ఏదో నువ్వు వెతికినప్పుడు, ప్రభువా నా ఎడల నీ ఇష్టం ఏమిటి? ప్రభువా నాకు 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఒకటేమో 2 లక్షలు వచ్చేది ఉంది, ఇంకొకటేమో 1,25,000 వస్తుంది. ఈ రెండిట్లో నీ చిత్తం ఏంటి? నీ చిత్తంతో నాకేం సంబంధం? దేవుడు ఎప్పుడు నాకు ఎక్కువే ఇస్తాడు. ఒక సేవకుడు అన్నాడు, అన్నా గాడ్ ఆల్వేస్ గివ్స్ మీ ద బెస్ట్ అన్నాడు. ఎప్పుడు వస్తాడు దీని నుంచి బయటకు అనుకున్నాను నేను. బెస్ట్ అన్న, ఏది ఇచ్చినా బెస్ట్ అనేవాడు. ఈరోజు నా మాట అంటలా, బాగా నలిగాడు. కానీ అది ఇంకా చావల, నాకు తెలుసు. ఆమేన్. ఒక కారు కొన్నాడు, డీపీలో కారు ఫోటో పెట్టాడు, వాళ్ళ పిల్లలందరినీ పెట్టి. నేను ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ తిట్టాను. నువ్వు ఏం చూపించాలని ప్రయత్నిస్తున్నావు నీ డీపీలో? సేవకుడుగా కొంతమంది సేవకులు సెల్ ఫోన్లు చూపిస్తారు, కొంతమంది సేవకులు సఫారీ చూపిస్తారు, ఇతను కారు చూపిస్తున్నాడు. ఏం నువ్వు చూపించేది ఇక్కడ? ఎవరికి చూపిస్తున్నావు నువ్వు? ఇంకంతే. మళ్ళీ ఫోన్ లేదు. పర్వాలా, నేను సరైందే చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనది ఏదో, ఈ యొక్క మాట కొరకే ప్రభు ఈరోజు నీకు సాధ్యం పరిచి ఇక్కడ ఉంచాడు. అది నువ్వు ప్రభువా అని అలా చూడటం దేవుని వెతకటం. 2 లక్షలు దేవుడు ఇచ్చాడని వెళ్ళటం కాదు. 2 లక్షలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు నాలాంటి వాడి దగ్గరికి వస్తే 2 లక్షలకి నువ్వు చేయాల్సిన పని ఏంటి? 1,25,000 నువ్వు చేయాల్సిన పని ఏంటి? నా జీవితంలో ప్రైవేట్ కంపెనీలో నేను చేరితే 1994లో నాకు శాలరీ ఎక్కువ. పబ్లిక్ సెక్టార్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో చేరితే వాళ్ళకంటే నాకు 3,000 తక్కువ. 3,000 అంటే చాలా ఎక్కువ. 94లో ఏది ఏర్పాటు చేసుకోవాలి? అవి మంచి ప్రైవేట్ కంపెనీస్ జాయిన్ అయితే వచ్చేవారు అమెరికా వెళ్తావు. ఈ కంపెనీ జాయిన్ అయితే నీ టైం వేస్ట్ అవుతుంది. నేను చూసిందేంటో తెలుసా? ఏ ఉద్యోగం చేస్తే నేను దేవునికి సమయం ఇవ్వగలను? దేవునికి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఏ ఉద్యోగం నేను చేస్తే దేవునికి నేను సమయం ఇవ్వగలను? ఈ రోజుల్లో పిచ్చోళ్ళు సైతాన్ బట్టి, నా భర్త నేను మార్చుకుంటాలే, నువ్వు మారి ఆడుతూ సినిమాకి వెళ్ళకుండా ఉంటే చాలు, నీకు కావాల్సింది శరీరాశ, వాడు నచ్చాడు నువ్వు పోతావంతే.
వాడు పోతాడు, నువ్వు పోతావు. నాకేది ఇష్టం అన్నవాడు దేవుణ్ణి వెతికినట్లు కాదు. ప్రభువా నాకు 3,000 కాదు 4,000 తక్కువ వచ్చినా నేను ఉద్యోగంలో, ఎందుకంటే నేను ఇక్కడ చేసే గవర్నమెంట్ జాబ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:15 దాకే. 5 గంటలకి నేను ఓపెన్ ఎయిర్ ఎక్కడో చోట విలేజెస్లో వాకింగ్ చెప్పడానికి బెంగళూరులో వెళ్ళిపోతాను. 5 నుంచి 8, 9:30కి మళ్ళీ వెనక్కి వస్తాను. మా ఆఫీసర్స్ క్లబ్లో భోజనం చేస్తాను. రోజుకి 3 గంటలు నా మోకాళ్ళ మీద వాక్యం చదివి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మోకాళ్ళ మీద ఉండలేను నేను, ఎందుకంటే ముసలోడిని అయిపోయాను. రాత్రి 11ంటికి వస్తే 1 గంట దాకా మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదివి ప్రార్థన చేసేవాడు. దేవునికి నేను సమయం ఇచ్చే ఉద్యోగమే నా ఎడల దేవుడి సంకల్పం. ఈ రోజుల్లో 2 గంటలు ఖాళీ ఉంటే ఈ 2 గంటలకు ఇంకొక పని చేస్తున్నారు వాళ్ళు. దేవుని యొక్క ఇష్టం ఏమిటి అని నువ్వు ఆయన వైపు చూడటం, మీరు చెప్పాలి ఆయనను వెతకటం. చెప్పండి, ఆయనను వెతకటం. అయ్యా నేను వివాహం చేసుకుంటే సంతోషం నాకు కాదు, నీకు రావాలి. ఎవరికి? ఇక్కడ మీరందరూ వివాహాలు చేసుకున్న వాళ్ళే. సంతోషం మీకు వచ్చిందా, దేవుడికి వచ్చిందా? అది మాకు అప్పుడే తెలిస్తే బాగుండు. నీకు అప్పుడు తెలిసినా నీకు ఇది ఎక్కదు, అందుకని అప్పుడు తెలియలా నీకు. వివాహము నీకు సంతోషమా, దేవునికి సంతోషమా? నీ చదువు నీకు సంతోషమా, దేవునికి సంతోషమా? నువ్వు పెళ్లి చేసుకుంటే దేవుడు నవ్వటం చూస్తున్నావా, మీ భర్త నవ్వటం నువ్వు నవ్వటం చూస్తున్నావా? మీరు నవ్వుకోవటం తప్పు కాదు. యెహోవా యందు ఆనందించుడి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అదే మనకి బలం. దేవుడు ఆనందమందు నువ్వు ఆనందిస్తేనే నీకు బలం. నీ భర్త ఆనందమందు ఆనందిస్తే నువ్వు ముసలిదానివి అయిపోతావు, ఆయన ముసలోడు అయిపోతాడు. రేపొద్దున నీ ముఖం, నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ బాధలు తప్పలేదంటాడు వాడు. యెహోవా యందు ఆనందం ఉండాలి. మీ ఇద్దరు యెహోవాలో ఆనందించాలి అంటే మీ ఇద్దరు ఆయన ఆనంద ప్రకారం చేసుకొని ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంకోళ్ళని చేసుకోవాలంటే అది వ్యభిచారం అయింది. ఇంక పడండి అలాగే బాధ, ఇంక అలాగే నడవాలి బండి. క్షమించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని. దేవుని వెతకటం అంటే ఏమిటండి? దేవుని వెతకటం అంటే ఏమిటి? నీకు ఇష్టమేనా నా దేవా, ఇది నీకు ఇష్టమేనా? ఆయన ఇష్టాన్ని మనసును పెట్టినప్పుడు నువ్వు దేవుని వెతుకుతున్నట్లు. లేకపోతే నువ్వు సాతానుడిని నువ్వు పూజిస్తున్నట్లే. అది దేవుని వెతక. సింపుల్ వర్డ్స్లో మీకు నేను చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దేవుని ఆ విధంగా వెతుకుతున్నప్పుడు నీకు జరిగేది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఎరగటం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు వెతుకుతున్నప్పుడు దేవుడిని నువ్వు ఎరగటం స్టార్ట్ అవుతుంది. దేవుని నువ్వు ఎరిగినప్పుడు నువ్వు నీ ఆత్మ వర్ధిల్లటం ఆరంభమవుతుంది. అర్థమైందండి ఈ చిన్న విషయం ఎంతగా చెప్పాల్సి వచ్చిందో? యోబు ఎవరు? భయభక్తులు కలిగిన వాడు, యథార్థపరుడు, ఆమేన్, న్యాయవంతుడు. అదే సందర్భంలో యోబు గురించి ఏం రాయబడి ఉంది? తూర్పు దిక్కున తనకంటే ధనవంతుడు మరొకడు లేడు. యోబు ఫలించిన ఫలం యోబు వర్ధిల్లిన స్థాయిని చూపిస్తుంది. యోబు తన ఆత్మలో ఎంత వర్ధిల్లాడు అంటే, యోబుకి దేవుడు అంత తెలుసు. ఎంత తెలుసు యోబుకి దేవుడు అంటే, సాతానుడు వచ్చి దేవుడు మాట్లాడటం మానేసి సాతానుడు వచ్చి యోబుని సర్వనాశనం చేస్తున్నా కూడా ఏమాత్రము కదలని స్థితి యోబుది. కారణం, అంతగా యోబు దేవుని ఎరుగును. బైబిల్లో పాత నిబంధనలో ఎవరైనా దేవుడు వారిని అభివృద్ధి చేశాడు అంటే వారు ఆత్మలో వర్ధిల్లిన వారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఆత్మలో వర్ధిల్లారు కాబట్టే వారు అన్ని విషయాల్లో వర్ధిల్లారు. దేవునికి స్తోత్రం. యోబు అంటాడు వాళ్ళ స్నేహితులతో మాట్లాడు, నాకు తెలియదా మీరు చెప్పే మాటలు, నేను ఎరగనా, మీకే తెలుసా అంటాడు యోబు. ఇప్పుడు అయినా చదవటానికి టైం లేదు, నేను ముగిస్తున్నాను. నాకు తెలుసు అవన్నీ,
నాకు నా దేవుడు తెలుసు. వాళ్ళ భార్య ఏమంటుందో తెలుసా? దేవుణ్ణి దూషించి మరణం కా. మీకు రహస్యం తెలుసా? ఓ సేవకుడు చెప్పాడు. చెప్పనా? ఆమె చాలా విలువైంది. వాళ్ళ భార్య ఎందుకు దూషించి చచ్చిపోందో తెలుసా? వాళ్ళ భార్యకి యోబు గురించి ఒకటి తెలుసు. ఈ మనిషి పురుగులు పడినా చావడు. కారణం ఏంటంటే ఈ వ్యక్తి చావు, ఈ భూమి మీద ఆయన చావు మీద ఎవరికి అధికారం లేదు. దేవుడు తప్ప ఈ వ్యక్తిని ఎవరూ ఈ భూమి మీద నుంచి తీయలేరు. అందుకని దేవుడే ఇతను చంపాలంటే దేవుణ్ణి దూషించాలి. ఈ బ్రతకటం కంటే నువ్వు చచ్చిపో దూషించి అంటే మూర్ఖురాలు మాటలాడినట్లు నువ్వు మాటలాడు. వాళ్ళ భార్యకు తెలుసు అది. ఈ వ్యక్తి పురుగులు పడినా, కుళ్ళొచ్చినా, ఏమి జరిగినా ఈ వ్యక్తిని ఎవరూ చంపలేరు. అదే మాట దేవుడు అన్నాడు సాతానుడితో. ఆయన ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు, నువ్వేమైనా చేసుకో అన్నాడు. లేకపోతే ఏంటో తెలుసా? అతని ప్రాణాన్ని తీసే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. ఈ భూమి మీద దేవుడు సాతానుడు. ఆమేన్. వాడికే లేదు తీసే శక్తి. తెగులు రాని, ఆమేన్, పిల్లలు చనిపోని, ఆస్తి పోని, ఆరోగ్యం పోని, భార్య వ్యతిరేకంగా మాట్లాడిని ఈ వ్యక్తి చనిపోవటం అనేది ఈ భూమి మీద ఏ శక్తి కూడా యోబుని చంపలేదు. దేవుడు ఒక్కడే చంపాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు ఎందుకు అటువంటి వ్యక్తి అంటే యోబు దేవునిని ఎరిగిన వ్యక్తి. యోబు యొక్క అంత ఫలం ఎందుకు అంటే యోబు దేవునిని ఆ స్థాయికి ఎరిగాడు కాబట్టి, ఆత్మలో ఆ స్థాయికి వర్ధిల్లాడు కాబట్టి యోబు అన్ని విషయాల్లో అలా వర్ధిల్లాడు. నువ్వు ఖడ్గం పెట్టావన్నాడు దేవుడు, చుట్టూ కంచెను పెట్టావు అంటే తనను నువ్వు వర్ధిల్ల చేయటమే కాదు, తనకు క్షమాన్ని కూడా ఇచ్చావు నువ్వు అంటున్నాడు. దేనికి క్షమ? ఆయన గాడిదలకు, ఆయన ఒంటెలకు, ఆయన పశువులకు కూడా కాపలా పెట్టాడంట దేవుడు. అది క్షమ అంటే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో మనము వర్ధిల్లటం అనేది ఆయన్ని ఎరగటాన్ని బట్టి వర్ధిల్లుతాం. ఆయన ఎరిగినది నిన్ను వర్ధిల్లింపజేస్తుంది. ఆయన ఎరిగినది నిన్ను వర్ధిల్లింపజేస్తుంది. బైబిల్ అనేకమైన రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వాటన్నిటిలోకి వెళ్ళలేని సమయం అయింది, నేను ముగిస్తాను. సో మనము ఆత్మ వర్ధిల్లుతూ ఉండగా విషయాలు నిన్ను ఆకర్షిస్తాయి. మా అపోస్తలుల చర్చిలో నన్ను ఒక మాట అంటారు, పాస్టర్ సుధీర్ రిచ్ పాస్టర్ అంటారు. నేను వాళ్ళకి రిచ్గా కనపడకూడదని ఎంత ప్రయత్నిస్తే నేను అంతగా దొరుకుతాను వాళ్ళకి. నేనంటే అవును నేను రిచ్ పాస్టర్నే అంటాను. ఆమేన్. నన్నేం చేయమంటారు వాళ్ళు? అమ్మా నేను తీసుకోలేనన్నా కూడా ఫోన్పేలు చేస్తుంటే నన్నేం చేయమంటారు వాళ్ళు? వద్దంటున్న దేనికో దానికి ఉపయోగించండి పాస్టర్ గారు నా చేతిలో పెడితే నన్నేం చేయమంటారు? నేను ప్రేమతో ఇస్తున్నా, మీరు ఇది తీసుకోండి అని. నేను వద్దమ్మా నాకుందని నేను ఇస్తుంటే కూడా. మీకు ఇంకో విషయం చెప్పనా? నువ్వు దేవుని ఎరుగుదు అని నువ్వు ఎలా ఎరుగుదువో తెలుసా? ఒక ఎగ్జాంపుల్, నువ్వు ఇచ్చే వ్యక్తివిగా ఉంటావు. ఎందుకంటే దేవుడిని ఇచ్చేవాడుగా నువ్వు ఎరుగుదువు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎరుగుదును అంటే దేవుడు చేసే పనులు మనం కూడా చేసే వారంగా మారినప్పుడు ఓహో వీడు దేవుని ఎరిగిన వ్యక్తి అంటారు. దేవుని ఎరిగిన వ్యక్తి అంటే నాకు తెలిసిన రిఫరెన్సులు కాదు. వీడు దేవుని ఎరిగిన వ్యక్తి అంటే ఆయన ఏ విధంగా ఇచ్చేవాడుగా ఉన్నాడో వీడు ఆ విధంగానే ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా క్షమించేవాడుగా ఉన్నాడో ఈయన కూడా ఆ విధంగా క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడో ఈయన కూడా అదే విధంగా ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తి అని. మారు మనసు పొందటంతోనే దేవుని ఎరిగిన వ్యక్తి అని కాదు, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తి అని ఆయన స్వభావాలు నీ ద్వారా కనిపించడం మొదలు పెడతాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తి. సో ఆ టాపిక్ని పక్కన పెట్టి, సో నువ్వు వర్ధిల్లటం అనేది నువ్వు ఎరిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత ఎరిగావో అంత వర్ధిల్లావు. నువ్వు ఎంత వర్ధిల్లుతావో నీకు అవి అంత ఆకర్షితులవుతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు దాని కొరకు పరిగెత్తాల్సిన అవసరం నీకు లేదు. సో ఇప్పుడు వర్ధిల్లాలి అంటే ఎరగాలి అంటే నువ్వు ఆయన్ని వెదకాలి. ఆయన వెదకటం అంటే ఆయన ఇష్టాన్ని నువ్వు చూడాలి. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా
ఈ విధంగా అంటారు. ఏమంటారంటే, నువ్వు మనుషుల విషయంలోనే తలంచుచున్నావు కానీ, ఎన్నో వచనం అంటే 13, 12 చూడండి. 16వ అధ్యాయం మత్తయి సువార్త. ఇది నీకు దూరమగును గాక, సిలువ దూరమగును గాక అని యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు పట్టుకుని ఆయన గుంజుతూ ఉంటాడు. ఎన్నో వచనం బ్రదర్? 23వ వచనం. అయితే యేసు ప్రభు ఇలా అంటున్నాడు పేతురుతో, సతానా నాకు వెనకకపో, అభ్యంతర కారణంగా ఉన్నావు. గమనించాలండి, మనుషుల సంగతులనే తలంచుచున్నావు, దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. పేతురు దేవుని యొక్క విషయాలను, దేవుని యొక్క ఇష్టాన్ని ఎరగనివాడుగా ఉన్నాడు కాబట్టి, ఆమేన్, అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వెనక్కి లాగుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని విషయాలు ఎరిగినవాడు, దేవునిని ఎరిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని ఎరగటానికి సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఆయన ఇష్టాన్ని మీరు వెతకాలి. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. నమ్మకమైన మా పరలోకపు తండ్రి, దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు నాయనా నీ సన్నిధికి వచ్చి మీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం మీరు అన్ని విషయములలో వర్ధిల్లి క్షేమము కలిగి ఉండినట్లు ప్రార్థించుచు ఉన్నాను. నేను వర్ధిల్లేది, నేను ప్రభు ఆత్మలో వర్ధిల్లుట, నా జీవితంలో వర్ధిల్లుట చూపిస్తుంది. నాయన ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుడిని, సంఘాన్ని నాయన నిన్ను ఎరుగుట ఏ వర్ధిల్లుటకు కారణం. నిన్ను ఎరుగుట కొరకు ఒక వ్యక్తి నిన్ను వెదకాలి. నిన్ను వెదుకుట అంటే నీ ఇష్టాన్ని వారు కోరుకోవాలి. అట్టి కృప, అట్టి సన్నిధి నీ బిడ్డలకు ఉండునట్లుగా ఇక్కడి నుంచి ప్రభువా కొద్దిమంది అయినటువంటి మనసుతో లేపబడి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళుటకు సహాయం చేయమని, అటువంటి దీవెనకరమైన ఒక స్థలంగా ఈ స్థలాన్ని మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా సమస్తమైన పరిశుద్ధ నామం సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నిత్య ఖాద్యాన్ని మరొకము. మన తండ్రి దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఆయన రాకడ పర్యంతరము తోడైండి మనం నడిపించును గాక.